ఎక్కడో బయట ఉన్నారు, బట్ స్టిల్ మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. శేఖర్ భాష గారు, అంటే దీంట్లో చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది జస్ట్ స్టే యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, రికగ్నైజేషన్ కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ముసుగులో జస్ట్ నేను హిందువుని అని చెప్పుకుంటూనే ఆ ముసుగు వేసుకొని మళ్ళీ హిందువుల మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అనసూయని ఒక లెఫ్ట్ వింగ్కి ఆ కోణంలోనే చూసేవాళ్ళు ఉన్నారు. సో హౌ డు యూ సీ దిస్? ఫస్ట్ లెఫ్ట్ వింగ్ కోణమే ఫస్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్ వింగ్కి వెళ్ళడానికి కూడా వీళ్ళందరికీ నాకు తెలిసి బ్రెయిన్ వాష్ చేస్తారు. వీళ్ళందరూ కూడా రావణాసుడు దేవుడు నమ్మే బ్యాచ్. ప్రకాష్ రాజ్ కావచ్చు, మీరు గమనిస్తే ప్రకాష్ రాజు రాముడి మీద జోకులు వేయడము, తర్వాత రావణాసుడు అని పేరు పెట్టుకున్న రావణ్ ఎవరైతే సనాతన ధర్మాన్ని అత్యంత నీచంగా తను చూపించాడో అటువంటి వాడికి కొమ్ము కాసే బ్యాచ్ ఈ ప్రకాష్ రాజ్ అండ్ అదర్ బ్యాచ్. ఈ ప్రకాష్ రాజ్ గారి బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు? ఈయనతో పాటు చిన్మయ్య గారు, అనసూయ గారు, ఇంకా అలాగే ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది, పైనుంచి వస్తుంది అనమాట. అది రాగానే ఏదైతే అది ఇప్పుడు నీట్ గురించి మాట్లాడాలని కానీ ఇది నీట్ 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 నీట్, అలాగే ఇప్పుడు జై శ్రీరామ్ గురించి మాట్లాడాలి అనగానే దాని గురించి మొదలెడతారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు టు బి యాక్టివ్ సోషల్ మీడియా వాళ్ళకి ప్రధాన శత్రువు బీజేపీ. సో ఆ బీజేపీని ఎరకాటంలో పెట్టడానికి సరే పాలసీని విమర్శించు, లేకపోతే ప్రధానమంత్రిని విమర్శించు, మధ్యలో రాముడిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ ఈవిడ నేపథ్యం చూస్తే ఈవిడ ముసుగేసుకోవాల్సిన పని లేదు. ఈవిడ హిందువే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆవిడ. పిల్లలకు కూడా హనుమంతు పేరు పెట్టుకున్నారని చెప్తే అంతా దట్స్ ట్రూ. బట్ పిల్లలకి పేరు పెట్టుకుంది ఎప్పుడు? మేబీ 12 ఏళ్ళు 13 ఏళ్ళ కొత్త ఉండొచ్చు. అప్పట్లో ఈ భావదారిద్ర్యం లేదు. సడన్ గా ఈ మధ్య కాలంలో కల్లేది సినిమాలో మహేష్ బాబు దేవుడు అయినట్టు ఈవిడ ఈ రకమైన భావజాలాన్ని జనం మీద గుప్పించడం, జనాలందరూ కూడా చీకొడుతున్నారు. మనం చూస్తున్నాం, ప్రతి కామెంట్లోనూ తిడుతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి, మై బాడీ మై చాయిస్ అని ఇవన్నీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన చట్టాలు ఏ రేంజ్కి వెళ్ళిపోయాయంటే, ఇవాళ మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి, మీరు వేశ్య వృత్తి చేసుకోండి, సాఫ్ట్ ఫోన్ చేసుకోండి, లేకపోతే 390 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ పెట్టుకొని ఇప్పి చూపించుకోండి, మీకు అన్నిటికీ లైసెన్స్ ఇచ్చేసాం మేము అని చెప్పి జనాల్ని చెడగొట్టే రకంగా స్వేచ్ఛకి పెద్దపీట వేసి అలా ఉన్నాయి మన చట్టాలు. కానీ ఇక్కడ వీళ్ళకి అడ్డొచ్చేది ఏంటి? ప్రాస్టిట్యూషన్ రైట్ రాయల్గా చేసుకోవడం. మనకు సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు ప్రాస్టిట్యూషన్ వాళ్ళని గౌరవించాలట. కానీ ఇక్కడ వీళ్ళ గౌరవం ఎక్కడ దొరకదు అంటే, ఇటువంటి పని చేసే వాళ్ళు ఎవరికైనా సరే మతం ఏం చెప్తుంది? మతం అంటే సనాతన ధర్మంలో ఋగ్వేదంలో ఏం రాశారు, యజుర్వేదంలో ఏం, మా తండ్రి ఏం చెప్తాడు, అమ్మ పద్ధతిగా బట్టలేసుకో. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంత అందగా తిన్న అందం అంతా దాచిపెట్టేస్తున్నారు, ఈ ఎక్స్ప్లోర్ అయితే అసలు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయి నాకు అనే కోణంలో ఆ కోపం తండ్రి మీద నుంచి మతం మీదకి వెళుతుంది. ఈ మతం మీదకి ఎప్పుడైతే వీళ్ళకి కోపం మళ్ళిందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు ఇటువంటి లెఫ్ట్ వాదులు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేసి, చూడు నీ మతం నిన్ను తొక్కేస్తుంది, అసలు నీ అందం బయటకు వస్తే కోట్ల రూపాయలు వచ్చేస్తాయి, కాబట్టి ఈ మతం కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ ఎప్పుడైనా సరే ఈ మతం వాళ్ళు నన్ను నా మీద దాడి చేస్తే ఎందుకు? వెంటనే అడ్డం పెట్టుకో, నీ పేరుంది, నేను హిందూనే కదా అని చెప్పి అడ్డం పెట్టుకో. హిందువు అయినంత మాత్రాన నువ్వు హిందూయిజం గౌరవిస్తున్నావు అని కాదు. హిందూ మతం గొప్పదే, కానీ దాంట్లో ఉన్న ప్రతి హిందువు గొప్పవాడు అవ్వాలని లేదు. ఆయన ఇందాక చెప్పారు కదా, రావణాసుడు ఆయన హిందువే, శూర్పణఖ హిందువే, కానీ ఎదవలు ఉన్నారు కదా. సో ఎదవలు మంచి వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మంచివాడు ఎదవలైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలాగైనా అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొడుక్కి హనుమంతు అని పేరు పెట్టుకున్నాను కాబట్టి నేను హిందూ అంటే, ఇప్పుడు ఎప్పుడు అది 12 ఏళ్ల క్రితం జరిగిన మాట. సరే, ఇప్పుడు నేను ఏమడతానంటే, ఇప్పుడు ఐఫోన్ లాంటిది ఏదైనా ఉంది, ఐఫోన్ మీరు ఎక్కడైనా సరే దిస్ ఈజ్ ఒరిజినల్ అని రాసుకుంటారా? అవసరం లేదు కదా, ఐఫోన్ ఈజ్ ఐఫోన్ కదా. ఒరిజినల్ అని రాసాడంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో కొంచెం నమ్మండి, ఇది ఒరిజినల్ నమ్మండి. ఎవడు ఒరిజినల్ పీస్ ఒరిజినల్ రాసుకోడు. అలా చెప్పుకుంటున్నారంటే ఆ దుస్థితి తెచ్చుకున్నారు మీరు. నేనేమంటానంటే, ఎవరైతే ఇటువంటి హిందూ మతం వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఉంటాయి, ప్రాస్టిట్యూషన్ కావచ్చు, సాఫ్ట్ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే మోడలింగ్ కావచ్చు, అడ్డదిడ్డంగా బట్టలు వేసుకొని ఆ రకంగా డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మతం ఎప్పుడైతే అడ్డం అవుతుందో ఈ మతాన్ని తిట్టడం మొదలెడతారు. ఈ మతానికి మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? రాముడు. సో ఆయన మీద వాళ్ళకి అక్కసు ఉంటుంది, వీళ్ళు రెడీగా ఉంటారు. మీరు గమనించండి, రావణాసుడు దేవుడు అంటారు వీళ్ళు. మీరు రెడీ చూడండి లెఫ్టిస్టులు, రావణ పేరే పెట్టుకున్నారు కదా, కావాలని రెచ్చగొట్టడం.
హిందువులు రెచ్చగొట్టాడు. ఈ వీళ్ళందరూ అదే బ్యాచ్. మీరు కొత్తగా ఇప్పుడు ఏదో ఆవిడకి పబ్లిసిటీ కావాలని చేస్తుందని నేను అనుకోను. ఈ నీట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత, ఆ హడావిడి జరిగిన తర్వాత జంతర్ మంతర్లో ఇప్పుడు అందరూ ముసుగులు తీసేశారు. ఎవరెవరో జనాలకి అందరికీ అర్థమైపోయింది. ఇంతకుముందు జర్నలిస్ట్ కోణంలో నేను బయాస్డ్ కాకుండా న్యూట్రల్గా ఇస్తానని చెప్పేవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ముసుగులు తీసి జనాలకు కనబడుతున్నారు. అందులో లెఫ్టిస్ట్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు కొంతమంది. అయితే అక్కడి నుంచి డబ్బులు తీసుకొని ఇటువంటి పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నీట్ టైంలో బోల్డ్ అనే డబ్బులు చాలా మందికి ఇచ్చారు. చాలా మంది ట్రెండ్ అయింది కదా, 50,000 ఇస్తాం, 60,000 ఇస్తాం, ప్రమోట్ చేయమని చెప్పి డబ్బులు తీసుకొని కూడా ఇటువంటి ట్వీట్లు పెడుతుండొచ్చు. పెద్ద వింతే లేదు. ఎప్పుడన్నా జనాలు వాళ్ళు తిట్టడం మొదలెట్టారంటే మాత్రం చాటును దాక్కుంటారు, నేను హిందూనే అని చెప్పి. ఓకే నేను దీంట్లో ఇంకో కోణం కూడా చెప్తాను, అంటే విల్ డిస్కస్ అబౌట్ ఇట్. నరోత్తమ్ గారు, హౌ డు యూ సీ దిస్? మీకేంటి, మీ వ్యూ ఎలా ఉంది ఈ విషయంలో? అష్టదరిద్రంగా చూస్తున్నాను ఈ కామెంట్ని. బికాస్ ఆవిడ అన్న కామెంట్ శేఖర్ భాషా గారు చెప్పినట్టు కాకుండా, శేఖర్ భాషా గారు మరీ లెఫ్ట్ వింగ్ అట్లా అన్నారు. కానీ ఆవిడ, ఐ డోంట్ థింక్ షీఈ్ అ పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ షీఈ్ మేడ్ అ కామెంట్, రెక్లెస్ కామెంట్. తను ఏమంది, ఈ జై శ్రీరామ్ అన్న ముసుగులో చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అంది. ఓపెన్ ఎండెడ్గా వదిలేసింది. దట్ ఈస్ ద మిస్టేక్ షీ మేడ్. కొంతమంది అంటే ప్లస్ అన్ని మతాల్లో ఉన్నారు అట్లా. తర్వాత చెప్పాలి, ఆ తర్వాత అంటాం కాదు అనేటప్పుడే మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది కదా. షీస్ మేడ్ ఇట్ ఓపెన్. అది ఆవిడకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు రామనామం అన్నది దొంగ, ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఒక దొంగ ఉచ్చరించినా కూడా వాల్మీకి ఆయన దొంగ, ఆయన ఉచ్చరిస్తే మరా 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 అని హిస్టరీ చూసుకుంటుంది. మరా 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 నువ్వు తప్పు ఉచ్చారణ చేస్తే కూడా అది రామ 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 అని అయిపోయి ఆయన ఆఖరికి రామాయణమే రచించాడు. అది రామనామము. ఇప్పుడు జై శ్రీరామ్ అని ముసుగులో అన్నా కూడా, ఒకవేళ అట్లా కొంతమంది ఉండొచ్చేమో, వాళ్ళు ఒకవేళ అన్నా కూడా వాళ్ళు ఎక్కువ కాలం లోపల కలంకాలు పెట్టుకొని, కల్మిషాలు పెట్టుకొని ఎక్కువ కాలం ఆ నామంతో బతకలేరు, ఉండలేరు. ప్లస్ ఆ నామం వాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు. ఖచ్చితంగా వాళ్ళు చాలా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా సమాజానికి యూస్ఫుల్గానే తయారవుతారు. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, శ్రీ శ్రీ రామ రామ రామేతి రమే 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 మనోరమే సహస్రనామే తత్తుల్యం సహస్రనామే తత్తుల్యం రామ రామ వరానని. రామ రామ వరానని అంటే రామనామం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ప్యూరిఫై అయిపోతారు. సో ఆవిడ ఒకవేళ ఇట్లా చెప్తుంది అనుకోండి, ఆవిడకి చెప్పదలుచుకున్నది ఇదే. ఇప్పుడు ఒప్పుకుంటాం, కొంతమంది మేబీ హియర్ అండ్ దేర్ కొంచెం మిస్యూజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ప్రమాదకరం ఏం కాదు. ఎందుకంటే ఎయిదర్ వాళ్ళ ముసుగు బయటకు వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళు మారిపోతారు. ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు పుణ్యం చేర్చుకుంటారు, ఆ నామం స్మరించినందుకు మంచి మార్గంలోనే వెళ్తారు. కానీ ఈ వ్యతిరేకించాలి అన్న ఒక ఫ్యాషన్ తోటి గుమ్ముకూడి ఈ దేశ విద్రోహ శక్తులతోటి, దేశానికి విరోధంగా, సమాజానికి విరోధంగా శక్తులతోటి చేతులు కలిపి జపం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మోర్ డేంజరస్. వాళ్ళని ఖండించాలి. I think people already started recognizing. Absolutely, that's what I told you. They cannot hide for long. See, this country, ఇక్కడ